అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన కిచెన్లో ఎంతో సింపుల్ అండ్ టేస్టీ స్టఫ్డ్ మిర్చి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ మిర్చి చప్పిడి పప్పులోకైనా నార్మల్ పచ్చిమిర్చి పప్పులోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఈ స్టఫ్డ్ మిర్చికి ఏమేం కావాలో ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ముందుగా కొద్దిగా ఎండు కొబ్బరిని తీసుకొని పొడుగుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి మనం కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని వేసి వేపుకోవాలి. ఎండు కొబ్బరి కాస్త వేగాక 4-5 ముక్కలు మామిడి ఉరుగులు వేసుకోవాలండి. మామిడి ఉరుగులు లేకపోతే ఏం చేయాలో వీడియో మధ్యలో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ మామిడి ఉరుగుల్ని ఎలా చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. మామిడి ఉరుగులను కూడా వేసి కాస్త వేపాక 1/2 కప్పు శనగపప్పుల్ని వేసుకోవాలండి. వీటినే పుట్నాల పప్పు అని కూడా అంటారు. పప్పులు కొబ్బరి కాస్త వేగాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ వాము కూడా వేసుకోవాలండి. ఇందులోకే 1 టీ స్పూన్ మిరియాలను కూడా వేసి వేపుకోవాలి. మిరియాలు అనేది ఆప్షనల్ అండి. మిరియాలు వేయటం వలన మనకు పప్పుల పొడి అనేది చప్పగా లేకుండా బాగుంటుంది. ఎక్కువగా కారం ఇష్టపడిన వారైతే మిరియాలు స్కిప్ చేయొచ్చు. మనకు పచ్చిమిర్చి పైన మాత్రమే కారం ఉంటుంది కదండి, లోపల పిండి చప్పగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మిరియాలను వేసుకుంటే మనకు టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇలా వేయించుకున్నాక వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు లావువి గ్రీన్ పెద్ద మిరపకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి మిరపకాయలన్నింటికి మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకున్నాక అందులో ఉన్న సీడ్స్ని తీసేయాలి. ఇలా తీయటం వలన మనకు స్టఫింగ్ అనేది బాగా పడుతుంది. అలాగే ఎక్కువ కారం లేకుండా కూడా ఉంటాయండి. ఇలా మిరపకాయలన్నింటినీ విత్తనాలు తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పప్పులు కొబ్బరి ఉన్నాయి కదా, అందులోకి రుచికి సరిపడ్డ ఉప్పును వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనం చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలలోకి స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా మిరపకాయలన్నింటినీ గీకి స్టఫింగ్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న మిరపకాయల్ని పెట్టి ఈ మిరపకాయల్ని కూడా ఒక్కొక్కటిగా పెట్టండి. అన్నీ ఒకేసారి వేసినట్టు వేసాము అంటే అందులో ఉన్న పొడి రాలిపోయి మనకు ఆయిల్ అనేది మాడిపోతుంది. ఇలా అన్నీ పెట్టి మూత మూసి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒకవైపు కాలాక మరోవైపుకి టర్న్ చేసుకొని అన్ని వైపులా బాగా కాలేటట్లు కాల్చుకోవాలి. ఈ స్టఫ్డ్ మిర్చి చప్పిడి పప్పులోకి అయితే ప్రత్యేకంగా చాలా బాగుంటాయండి. వీటిని మనం ఖచ్చితంగా మూత మూసే మగ్గించుకోవాలండి. మనం నార్మల్గా ఫ్రై చేసినట్టు చేస్తే పైన లేయర్ అంతా కాలినట్లయి మనం తినేటప్పుడు తోలుగా ఉంటుంది. అదే మనం మూత మూసి మగ్గించాము అంటే మిర్చి అంతా బాగా ఉడికినట్లు అవుతుందండి. మనం ఇలా కొరకగానే ఈజీగా వచ్చేస్తుంది. మామిడి ఒరుగులు లేని పక్షంలో చిన్న సైజు 2 చింతపండు ముక్కలు తీసుకొని వేయించుకోవాలి. ఇలా చేయడం వలన మనకు పిండి అనేది పుల్లగా ఉప్పుగా కారకారంగా చాలా బాగుంటుందండి. మిరపకాయ అన్ని వైపులా బాగా మగ్గాక మిగిలిన పౌడర్ ఉంటుంది కదా, మనం స్టఫింగ్ చేసుకున్నాక మిగిలిన పొడి కూడా చల్లుకొని 1 నిమిషం పాటు వేయించి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, స్టఫ్డ్ మిర్చి రెడీ. ఈ మిర్చి చప్పిడి పప్పులోకైనా లేదంటే మన నార్మల్ పప్పులోకైనా చాలా బాగుంటుందండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe to my channel. Thank you.